హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఒక మ్యాజిక్ రేట్. ఇది ఎలాంటి మ్యాజిక్ రేట్ అంటే మీరు బ్యాంకుకి ఎంత ఈఎంఐ పే చేయాలో డిసైడ్ చేస్తుంది. బ్యాంక్ మీరు పెట్టిన డిపాజిట్స్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా డిసైడ్ చేస్తుంది. అలాగే ఎవరైనా తన పోర్ట్ఫోలియోలో బాండ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఆ బాండ్స్ యొక్క ప్రైసెస్ పెరగాల తగ్గాలా డిసైడ్ చేస్తుంది. అలాగే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా, ఒక కంట్రీలో లిక్విడిటీ పెంచాలా తగ్గించాలా, అలాగే ఒక కంట్రీ యొక్క కరెన్సీ పెరగాలా తగ్గాలా, వీటన్నిటి డిసైడ్ చేసి ఒక మ్యాజిక్ రేట్ ఉందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఆ మ్యాజిక్ రేట్ పేరే రెపో రేట్. ప్రతి 2 monthsకి ఒకసారి ఈ టాపిక్ అనేది ట్రెండింగ్లోకి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎవ్రీ 2 months ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీ కమిటీ అవుతుందో దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది. వన్స్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రెపో రేట్ పెంచాలా తగ్గించాలా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాలా అన్న డెసిషన్ అనేది మనకు చెప్తుంది. ఇలా ఒక సింగిల్ రేట్ మన ఎంటైర్ ఫైనాన్సెస్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే ఈరోజు మన వీడియోలో ఈ రెపో రేట్ అయితే ఉందో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ రెపో రేట్ ఇంక్రీజ్ వల్ల డిక్రీజ్ వల్ల మనలాంటి కామన్ పర్సన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, వేటి మీద చూపిస్తుంది, అలాగే బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్, అలాగే ఎకానమీ యాజ్ అ హోల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అన్నది కంప్లీట్గా డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్స్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా మీరు చూసినట్టయితే రెపో రేట్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ మన డైలీ లైఫ్లో మనం చేసే ప్రతి పని మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బట్ వెయిట్, ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు, వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసారా లేదా ఒక్కసారి చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక 2 seconds టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెపో రేట్లో చేంజెస్ వల్ల మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో అని తెలుసుకోకన్నా ముందు అసలు ఈ రెపో రేట్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇది ఏంటో తెలుసుకుందాం. బ్యాంక్స్ యొక్క మెయిన్ పని ఏంటి? తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అమౌంట్ తెచ్చుకోవాలి, అదే అమౌంట్ని ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బయట వాళ్ళకి ఇవ్వాలి. ఈ మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంటుందో అది దాని ఇన్కమ్. సో ఈ బ్యాంక్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఈ బ్యాంక్ దగ్గరికి వేరే దగ్గర నుంచి అమౌంట్ వచ్చి ఉండాలి కదా. సో ఇలా వేరే దగ్గర నుంచి ఈ బ్యాంకుకి అమౌంట్ రావడానికి వేరియస్ వేస్ ఉన్నాయి. అందులో ఒక వే వచ్చేసి ఏంటంటే మనం ఎఫ్డీస్ చేస్తాం, సేవింగ్స్ అకౌంట్స్లో అమౌంట్ మెయింటైన్ చేస్తాం. సో ఇది కూడా ఒక టైప్ అన్నట్టు, ఏది బ్యాంక్లోకి అమౌంట్ రావడానికి. మరి మనం పెట్టిన అమౌంట్, మనం పెట్టిన ఎఫ్డీలు, సేవింగ్స్ అకౌంట్ సరిపోతాయంటే సరిపోవు. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్స్ మనలాంటి వాళ్ళకే కాదు బిజినెసెస్ కూడా లోన్స్ ఇవ్వాలి కాబట్టి బ్యాంక్ సరిపోవు. మరి అలాంటప్పుడు ఈ బ్యాంక్ కూడా అమౌంట్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడానికి వన్ ఆఫ్ ది వే ఏంటంటే ఆర్బీఐ నుంచి కూడా అమౌంట్ తెచ్చుకోవచ్చు అన్నట్టు ఈ బ్యాంక్ ఏదైతే ఉందో. సో ఒకవేళ ఈ బ్యాంక్ ఆర్బీఐ నుంచి లోన్ తెచ్చుకుంటే ఈ బ్యాంక్ ఆర్బీఐకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని మనం రెపో రేట్ అంటాం. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్ అనేది ఆర్బీఐ నుంచి డబ్బులు తెచ్చుకుంటుంది. సో అలా బ్యాంక్ ఆర్బీఐకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఎంత వడ్డీ పే చేయాలి అన్నది అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని రెపో రేట్ అంటాం. సో ఈ రెపో రేట్ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న యాక్టివిటీ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ రెపో రేట్ల చేంజెస్ వల్ల మనలాంటి ఇండివిజువల్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనలాంటి ఇండివిజువల్స్కి బ్యాంక్ తోటి మనకి ఎలాంటి లింక్ ఉంటుంది? ఒకటి, మనం ఇంట్రెస్ట్ అన్న పే చేయాలి, లేదనుకుంటే బ్యాంక్ నుంచి మనకన్నా ఇంట్రెస్ట్ రావాలి. మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నామంటే దేని మీద పే చేస్తున్నట్టు? లోన్స్ మీద పే చేస్తున్నట్టు. మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే దేని మీద వస్తున్నట్టు? ఐదర్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉండొచ్చు, దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తుండొచ్చు, లేదనుకుంటే మనం సేవింగ్స్ అకౌంట్లో అమౌంట్ మెయింటైన్ చేస్తాం, సో దాని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మన నుంచి ఇంట్రెస్ట్ పోతుందంటే అది లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యాంక్ నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుందంటే అది డిపాజిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సేవింగ్స్ అకౌంట్ అవ్వచ్చు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అని అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటి మీద రెపో రేట్లో చేంజెస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఒకసారి చూద్దాం. ఇందులో కూడా మనం ఫస్ట్ లోన్స్ గురించి మాట్లాడతాం. లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 2 types ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంకోటి వచ్చేసి ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్ అనేది ఎంత టర్మ్ పీరియడ్ ఉన్నా సరే, లోన్ పీరియడ్ ఎంత ఉన్నా సరే, 1 year అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, ఎంత పీరియడ్ అయినా సరే ఆ లోన్ పీరియడ్ మొత్తానికి కూడా ఫిక్స్డ్ రేట్ అన్నట్టు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాంటి చేంజ్ ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ సపోజ్ నేను 1 yearకి లోన్ తీసుకున్నాను అనుకోండి. సో 1st January 2025 రోజు నేను లోన్ తీసుకున్నాను. సపోజ్ 1 lakh అనుకోండి, 10% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి. సో 1 year తీసుకున్నా కాబట్టి 31st December 2025 దాకా ఉంటుంది. ఈ 1st January 2025 నుంచి 31st December 2025 దాకా ఈ 1 year మొత్తంలో నేను ఫిక్స్డ్గా 10% మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తా. ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ చేంజ్ చేసినా, అంటే ఎక్కువ చేసినా, తగ్గించినా, హోల్డ్ చేసినా నా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే నేను తీసుకున్న లోన్ ఏంటి? ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నా ఈఎంఐలో చేంజ్ ఉండదు, నేను కట్టే పీరియడ్స్ కూడా చేంజ్ ఉండదు. మోస్ట్లీ మనం తీసుకునే పర్సనల్ లోన్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి వస్తాయి. సో ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పర్సనల్ లోన్స్ ఉంటే
మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఈఎంఐలో కానీ లైక్ లోన్ పీరియడ్లో కానీ ఎలాంటి చేంజ్ ఉండదు, మీ మీద ఎఫెక్ట్ ఉండదు. బట్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే లైక్ ఎలాగో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి, సో కొత్తగా ఎవరైనా తీసుకుంటున్న వాళ్ళు నెక్స్ట్ రెపో రేట్ ట్రెండ్ ఏంటి, అది పెరగొచ్చా తగ్గొచ్చా, సో ఎప్పుడు తీసుకుంటే బెనిఫిషియల్ అన్న డెసిషన్ మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ లోన్స్లో ఏంటంటే మీరు కట్టే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉందో అది ఫిక్స్డ్ కాదన్నట్టు, అది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. అది ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుందంటే ఆర్బీఐ ఎప్పుడెప్పుడైతే రెపో రేట్ చేంజ్ చేస్తుందో అప్పుడప్పుడు మీ లోన్ మీద మీరు పే చేసే ఇంట్రెస్ట్ రేట్ కూడా మారుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఆర్బీఐ అనేది రెపో రేట్ ఇంక్రీజ్ చేసింది అనుకోండి, అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంతకుముందు 5% అనుకోండి, ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ చేసి 6% చేసిందని అనుకుందాం. సో ఇంతకుముందు ఈ బ్యాంక్కి లైక్ ₹5 వడ్డీ పడేది, ఇప్పుడు ₹6 వడ్డీ పడుతుంది. సో దాని మీనింగ్ ఏంటి, లైక్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. మరి ఒకవేళ తన ఇన్కమ్ని పెంచుకోవాలి, లైక్ రెవెన్యూని పెంచుకోవాలంటే మరి తను ఏం చేయాలి, బ్యాంక్ అనేది ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని కూడా పెంచాలి కదా. సో కాబట్టి మనం తీసుకున్న లోన్ మీద, అది కూడా ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం కాబట్టి మన లోన్ మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మరి ఇది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే మనం కట్టే ప్రతి మంత్ ఈఎంఐ అయితే ఉంటుందో అందులో ఇంట్రెస్ట్ పోర్షన్ పెరుగుతుంది, అంటే ప్రతి మంత్ యొక్క ఈఎంఐ ఇంక్రీజ్ అవుతుంది. లేదు ఒకవేళ ఆర్బీఐ అనేది రెపో రేట్ డిక్రీజ్ చేసింది అనుకోండి, అంటే తగ్గించింది అనుకోండి, అప్పుడు కూడా ఆ బెనిఫిట్ అయితే ఉందో, అంటే తగ్గించిన బెనిఫిట్ అయితే ఉందో అది కూడా మనకు పాస్ ఆన్ చేయాల్సిందే. ఈ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్న లైక్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ వచ్చేసి ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే ఆ బెనిఫిట్ మనకు వస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే అది కూడా మనకు ఎక్స్ట్రా కాస్ట్ లాగా పడుతుంది. సో ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది అనుకోండి, అప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటుంది బ్యాంక్ నుంచి. ఏంటంటే ఒకటి వచ్చేసి మీ మంత్లీ ఈఎంఐ తగ్గించుకోవచ్చు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా. సో మీ మంత్లీ ఈఎంఐ బర్డెన్ అయితే ఉంది అది తగ్గించుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఇంతకుముందు 60 మంత్స్ పీరియడ్ పెట్టారనుకోండి, సో పీరియడ్ తగ్గించుకోవచ్చు. లైక్ మంత్లీ ఇంతకుముందు ఏదైతే ఈఎంఐ పడ్డదో అదే ఈఎంఐ కట్టండి, బట్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇంతకుముందు 60, ఇప్పుడు 55 కట్టండి. సో ఒకవేళ రెపో రేట్లో డిఫరెన్స్ వచ్చి అది కూడా తగ్గింది అనుకోండి, మనకు 2 ఆప్షన్స్, పీరియడ్ అనేది తగ్గించుకోవచ్చు, లేకపోతే మన మంత్లీ ఈఎంఐ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ రెపో రేట్లో చేంజెస్ వల్ల లైక్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ ఈ రెపో రేట్ని ట్రెండ్ని చూసుకొని లైక్ ఎప్పుడు తీసుకోవాలా అన్న డెసిషన్ తీసుకోవచ్చు. ఈ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే లైక్ ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే మన లోన్ ఈఎంఐ కానీ పీరియడ్ కానీ తగ్గుతుంది. ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఎక్స్ట్రా బర్డెన్ పడే ఛాన్స్ ఉంది. సో ఇప్పటిదాకా లైక్ మనం బ్యాంక్కి ఏదైతే ఇంట్రెస్ట్ కడుతున్నామో, సో లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ నుంచి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. అంటే రెపో రేట్ల చేంజ్ వల్ల లైక్ ఇది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్నది ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నుంచి మనకు ఇంట్రెస్ట్ రూపంలో వచ్చే వాటికి రిలేటెడ్గా లైక్ మనం సేవింగ్స్ అకౌంట్ గురించి మాట్లాడచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ మాట్లాడచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. సో అన్నిటికీ సేమ్ రూలే అప్లికబుల్ అవుతుంది. సో నేను సింప్లిసిటీ కోసం ఒకటి సేవింగ్స్ అకౌంట్ ఇంప్లికేషన్ తీసుకుంటున్నాను, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంప్లికేషన్ తీసుకుంటున్నాను. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే తన ప్రిఫరెన్స్ అనేది లైక్ మన లాంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే డిపాజిట్స్ కానీ దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాటి మీద ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, లైక్ ఇంకేదైనా అవ్వచ్చు. సో మనలాంటి ఇండివిజువల్ కస్టమర్స్ నుంచి వచ్చే ఇన్ఫ్లో అనేది బ్యాంక్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంక్ మన ద్వారా కాకుండా ఇంకా వేరే ఏ ద్వారా అయినా సరే అమౌంట్ తెచ్చుకుంటే లైక్ మనకిచ్చే దానికంటే వాళ్ళకే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ యొక్క మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనలాంటి వాళ్ళతోటి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడమే దాని మెయిన్ ప్రయారిటీ. సో ఫర్ సపోజ్ ఆర్బీఐ అనేది రెపో రేట్ పెంచింది అనుకోండి, అంటే లైక్ ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, ఇంతకుముందు 5% ఉండే ఇప్పుడు 6% చేసిందని అనుకుందాం. సో బ్యాంక్స్కి ఆర్బీఐ నుంచి తెచ్చుకునే ఫండ్స్ మీద కాస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సో ఈ బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాయి. మరి బ్యాంక్స్కి అమౌంట్ కావాలి కదా, ఎక్కడి నుంచి ఒక దగ్గర రావాలి కదా. సో అందుకోసమే మనలాంటి ఇండివిజువల్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్ డిపాజిట్స్ అయితే ఉందో వాటి మీద ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది. సో దట్ దానికి అట్రాక్ట్ అయ్యి మన ఇండివిజువల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కువ చేయడానికి, సేవింగ్స్ అకౌంట్స్లో అమౌంట్ మెయింటైన్ ఎక్కువ చేయడానికి, దీనికి టెంప్టింగ్ కోసం అన్నట్టు. సో కాబట్టి ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ పెంచిందంటే సో ఆర్బీఐ నుంచి తక్కువ తీసుకోవడానికి ట్రై చేసి ఆ మిగిలిన పోర్షన్ని మన దగ్గర నుంచి తీసుకోవడానికి కాంపన్సేషన్ కింద ఆ ఎఫ్డీస్ కానీ సేవింగ్స్ అకౌంట్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చేసి మనలాంటి ఇండివిజువల్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. లేదు ఒకవేళ రివర్స్లో, సో ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే ఆర్బీఐ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా, ఆర్బీఐ నుంచి ఎక్కువ అమౌంట్ తీసుకోకుండా తక్కువ అమౌంట్ తీసుకొని ఆ డిఫరెన్స్ అయితే ఉంటుందో దాన్ని కంపన్సేట్ చేయడానికి మనలాంటి ఇండివిజువల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎఫ్డీస్ కానీ సేవింగ్స్ అకౌంట్ మీద లైక్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ చేసి మనల్ని అట్రాక్ట్ చేసి మన దగ్గర నుంచి ఎక్కువ ఫండ్స్ తీసుకుంటుంది. లేదు ఒకవేళ ఆపోజిట్లో ఆర్బీఐ అనేది రెపో రేట్ తగ్గించింది అనుకోండి, సో అప్పుడు బ్యాంక్కి మన మీద ఎక్కువ డిపెండ్ అవ్వడానికి స్కోప్ ఉండదు. కాబట్టి సేమ్ వేలో ఎఫ్డీస్ మీద, సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది. సో దీన్ని సమ్మరీగా చెప్పాలంటే ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే
మన ఎఫ్డీస్ సేవింగ్స్ అకౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆర్బీఐ ఒకవేళ రెపో రేట్ తగ్గిస్తే మన సేవింగ్స్ అకౌంట్ ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. సో ఈ రెపో రేట్ చేంజెస్ వల్ల మనలాంటి ఇండివిజువల్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రెపో రేట్ చేంజెస్ వల్ల బాండ్స్ మార్కెట్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉందో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే లైక్ ఆర్బీఐ అనేది రెపో రేట్ తగ్గిస్తే బాండ్స్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి. లేదు ఒకవేళ ఆర్బీఐ అనేది రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే ఈ బాండ్స్ యొక్క ప్రైస్ ఏదైతే ఉంటుందో అది పడిపోతాయి. నేను ఇక్కడ బాండ్స్ అంటున్నా అంటే స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ కానీ, ఎందుకంటే ఈ రెండు కూడా చాలా వరకు రిస్క్ ఫ్రీ. ఎందుకంటే సేమ్ ఎఫ్డీ కూడా మనకు రిస్క్ ఫ్రీ కదా. సో కాబట్టి ఈ రెండింటి కంపారిజన్లోకి వస్తుంది. సో ఈ బాండ్స్ కాకుండా కార్పొరేట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ వేరే టాపిక్ అది, ఎందుకంటే దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది, దాంట్లో రిస్క్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దాంతోపాటు లైక్ కార్పొరేట్ బాండ్స్ పెట్టేటప్పుడు లైక్ మనం దాని యొక్క రీపేమెంట్ కెపాసిటీ చూడాలి, లైక్ క్రెడిట్ రేటింగ్ చూడాలి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ లైక్ మెజర్స్ తీసుకోవాలి. కాబట్టి లైక్ కార్పొరేట్ బాండ్స్ అనేది సెపరేట్ టాపిక్, దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. సో ఓన్లీ నేను లైక్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాన్ని నేను ఎఫ్డీ తోటి కంపారిజన్లోకి ఈ రెపో రేట్ చేంజెస్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి చూస్తున్నాం మనం. సో ఫర్ సపోజ్ ఆర్బీఐ అనేది రెపో రేట్ పెంచింది అనుకోండి. సో ఆర్బీఐ రెపో రేట్ పెంచింది కాబట్టి బ్యాంక్స్ అనేవి ఎఫ్డీ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతాయా తగ్గిస్తాయా? ఎస్, పెంచుతాయి. సో ఫర్ సపోజ్ నేను ఒకవేళ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో బాండ్స్కి కాంపిటేటివ్గా ఆల్రెడీ ఎఫ్డీలో నాకు ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది, నాకు అక్కడ కాంపిటేటివ్గా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే నాకు ఆల్మోస్ట్ నాకు బాండ్స్ వద్దు కదా నాకు. ఎందుకంటే నాకు బాండ్స్తో పోలిస్తే ఎఫ్డీలో సిమిలర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది ఆల్రెడీ నాకు. సో కాబట్టి నేను బాండ్స్ వదిలేసి బాండ్స్ డీలిక్విడ్ చేసేసి నేను వెంటనే ఎఫ్డీలో కన్వర్ట్ అయిపోతాను. సో టూ మచ్ సెల్లింగ్ వల్ల బాండ్స్ యొక్క ప్రైసెస్ పడిపోతాయి. ఒకవేళ ఆర్బీఐ అనేది రెపో రేట్ తగ్గించింది అనుకోండి, సేమ్ వేలో బ్యాంక్స్ కూడా ఎఫ్డీల మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తాయి కదా. సో అప్పుడు నేనేమనుకుంటానంటే ఎఫ్డీతో పోలిస్తే బాండ్స్లో కొంచెం మెరుగైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కాబట్టి నేను ఎఫ్డీని వదిలేసి బాండ్స్లోకి వెళ్ళిపోతాను. సో ఇక్కడ డిమాండ్ పెరగడం వల్ల బాండ్స్ యొక్క ప్రైసెస్ పెరుగుతాయి. సో మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే సో ఆర్బీఐ యొక్క రెపో రేట్ అయితే ఉందో దానివల్ల బ్యాంక్ ఎఫ్డీస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది డిసిజన్ అవుతుంది. సో బ్యాంక్స్ ఎఫ్డీస్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడుతున్నాయన్న దాన్ని బట్టి బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదని డెసిషన్ వస్తుంది. సో కాబట్టి ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ అన్నట్టు. సో దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ రెపో రేట్ పెంచితే ఎఫ్డీస్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఎఫ్డీతో పోలిస్తే బాండ్స్ ఏవైతే ఉన్నాయి లెస్ అట్రాక్టివ్, కాబట్టి నేను ఎఫ్డీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. లేదు ఆర్బీఐ అనేది రెపో రేట్లు తగ్గించిందంటే సేమ్ వేలో ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కాబట్టి ఎఫ్డీతో కంపేర్ చేస్తే నాకు బాండ్ అనేది మోర్ అట్రాక్టివ్, బాండ్స్లోకి వెళ్ళిపోతాను, ప్రైజెస్ పెరుగుతాయి. సో ఈ రెపో రేట్ చేంజెస్ వల్ల బాండ్స్ మార్కెట్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ రెపో రేట్ చేంజెస్ వల్ల స్టాక్ మార్కెట్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, దాని మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అది కూడా ఒకసారి చూద్దాం. ఈ స్టాక్ మార్కెట్ మీద లైక్ ఇంపాక్ట్ మనం అనాలిసిస్ చేయడానికి వీటిని 2 కేటగిరీస్ డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టర్స్, అంటే ఇంట్రెస్ట్ వల్ల తొందరగా చాలా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యే సెక్టర్స్ ఏవి, లైక్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ లైక్ రియల్ ఎస్టేట్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేకపోతే థర్డ్ వచ్చేసి లైక్ ఆటోమొబైల్ సెక్టర్. సో ఈ మూడు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టర్స్ అన్నట్టు. ఇంట్రెస్ట్లో ఏ కొంచెం అటు ఇటు అయినా సరే తొందరగా వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. మిగిలిన సెక్టర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి అదర్ సెక్టర్స్ అన్నట్టు. అంటే లైక్ ఇంట్రెస్ట్ రేట్ అంత తొందరగా ఎఫెక్ట్ ఇవ్వవు అన్నట్టు. లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఇస్తాయి, బట్ షార్ట్ టర్మ్లో అంత ఎఫెక్ట్ ఇవ్వవు. సో వాటిని మనం అదర్స్లో పడేస్తున్నాం. సో ఫర్ సపోజ్ ఆర్బీఐ అనేది రెపో రేట్ ఇంక్రీజ్ చేసింది అనుకోండి. సో అప్పుడు ఈ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైసెస్ పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్గా స్టాక్ ప్రైసెస్ ఎందుకు పడతాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఒక కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఉంటుంది, దాన్నే మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం. అంటే లైక్ ఎంత కాస్ట్కి ఫండ్స్ తెచ్చుకుంటుంది, ఎంత కాస్ట్కి ఫండ్స్ బయటకి ఇస్తుంది, ఈ మధ్యలో డిఫరెన్స్ అయితే ఉందో దాన్ని మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం. సో ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ పెంచితే ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందో దాని యొక్క కాస్ట్ పెరుగుతుంది. సో కాబట్టి ఆబ్వియస్గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పడిపోతాయి. సో ఒకవేళ ఆర్బీఐ అనేది రెపో రేట్ పెంచితే ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే సో ఓకే నెక్స్ట్ ఈ బ్యాంకింగ్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పడిపోతాయి, అంటే ప్రాఫిటబిలిటీ పడిపోతాయి. సో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంతగా మాకు రిటర్న్స్ జనరేట్ చేయవు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్యాంకింగ్ కానీ ఎన్బిఎఫ్సి ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటి యొక్క ప్రైసెస్ అమ్మడం స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి ప్రైసెస్ పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ హౌసెస్ కొనాలి అంటే రియల్ ఎస్టేట్లో హౌసెస్ ఉంటాయి కదా. సో హౌసెస్ కొనాలి అంటే హోమ్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినట్టే కదా, ఎందుకంటే ఆర్బీఐ అనేది రెపో రేట్ పెంచింది. సో కాబట్టి హోమ్ లోన్స్ మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో కాబట్టి కొనే వాళ్ళకి లెస్ ప్రిఫరబుల్. అలాగే ఒకవేళ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా బిల్డింగ్స్ కట్టాలన్నా వాళ్ళకు ఫండ్స్ కావాలి, ఫండ్స్ బ్యాంక్ నుంచి తేవాలి, బ్యాంక్ నుంచి తెస్తే మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది కదా. సో వాళ్ళు కూడా ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయరు, సో వాళ్ళకి ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయరు, కొనే వాళ్ళు కూడా ఎక్కువ కొనరు. సో కాబట్టి లాంగ్ టర్మ్లో వీళ్ళ రెవెన్యూ పెరగదు, ప్రాఫిట్స్ కూడా పెరగవు.
సో ఆ ఇంటెన్షన్ తోటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో వాటిని అమ్మడం స్టార్ట్ చేస్తారు. సో ప్రైజెస్ ఆటోమేటిక్గా పడడం స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్లో కూడా లైక్ కస్టమర్స్ వెళ్తున్నారు 4-వీలర్ కానీ లేకపోతే 2-వీలర్స్ కానీ లైక్ ఎక్కువగా లోన్ మీద తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు లైక్ ఆర్బీఐ మనకు లైక్ రెపో రేట్ పెంచింది కాబట్టి ఈ లోన్స్ మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. సో కాబట్టి కన్జ్యూమర్స్కి ఇది లెస్ ప్రిఫరబుల్ కదా. సో ఆ టైంలో అంటే రెపో రేట్ పెరిగిన టైంలో లైక్ 4-వీలర్స్ కానీ 2-వీలర్స్ కానీ ఎక్కువ కొనరు. సో కాబట్టి ఈ ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ యొక్క సేల్స్ పడిపోతాయి, ప్రాఫిటబిలిటీ పడిపోతుంది. సో ఈ ఇంటెన్షన్ తోటి ఆ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడం స్టార్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ప్రైసెస్ కూడా పడిపోతాయి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడిన సెక్టర్స్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్, రియల్ ఎస్టేట్ అలాగే ఆటోమొబైల్, ఈ మూడు కూడా రేట్ సెన్సిటివ్ సెక్టర్స్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ చాలా తొందరగా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యే సెక్టర్స్ అన్నట్టు. సో ఇవి కాకుండా మిగిలిన ఏ సెక్టర్స్ ఉన్నా సరే వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది ఎలా పడుతుందో చూద్దాం. సో ప్రతి కంపెనీ కూడా లైక్ ఫ్యూచర్లో ప్రెజెంట్ ఉన్న రెవెన్యూ కంటే ఎక్కువ రెవెన్యూ మేము తెచ్చుకోవాలి, లేకపోతే ప్రెజెంట్ ఉన్న ప్రాఫిటబిలిటీ కంటే మేము ఇంకా ప్రాఫిటబిలిటీ పెంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కొత్తగా మిషనరీ కొనవచ్చు, కొత్తగా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కొత్తగా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి, కొత్తగా ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలంటే బ్యాంక్ నుంచి అమౌంట్ తెచ్చుకోవాలి. మరి బ్యాంక్ నుంచి అమౌంట్ తెచ్చుకుందామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఆర్బీఐ రెపో రేట్ పెంచింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెరిగాయి. సో కాబట్టి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓకే నెక్స్ట్ రెపో రేట్ తగ్గే వరకు కొంచెం వెయిట్ చేద్దామని చెప్పేసి ఆ ప్రాజెక్ట్స్ కానీ కొత్త బ్రాంచెస్ కానీ కొత్తగా ప్లాంట్ అండ్ మిషనరీ కానీ కొనడం అనేది ప్రస్తుతానికి హోల్డ్లో పెడతాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళ ఫ్యూచర్ రెవెన్యూ కానీ ప్రాఫిటబిలిటీ కానీ అనుకున్నంతగా లేదా ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా పెరగదు. సో ఈ ఎక్స్పెక్టేషన్ తోటి ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాటిని అమ్మడం స్టార్ట్ చేస్తారు. సో గ్రాడ్యువల్గా ప్రైజెస్ పడిపోతాయి. ఈ అదర్ టైప్ ఆఫ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మెయిన్గా చెప్పాలంటే లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్న ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటి మీద ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ కానీ లేకపోతే స్టార్టప్ కంపెనీస్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఆర్బీఐ అనేది రెపో రేట్స్ పెంచితే మార్కెట్ అవుతుంది, స్టాక్ మార్కెట్ అవుతుందో నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఒకవేళ ఆర్బీఐ అనేది రెపో రేట్స్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అది ఎందుకు ఏంటి అనేది మనం ఆల్రెడీ రీజనింగ్ చూసుకున్నా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెపో రేట్ అయితే ఉందో పెరగడం తగ్గడం వల్ల ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అది కూడా ఒకసారి చూద్దాం. సో మనం ఒకవేళ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 3 థింగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇన్ఫ్లేషన్, ఇంకోటి వచ్చేసి లిక్విడిటీ, ఇంకోటి వచ్చేసి కరెన్సీ వాల్యూ అంటే మన రూపీ వాల్యూ అయితే ఉందో అది పెరగడమా తగ్గడమా. సో ఈ మూడింటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఏది ఆర్బీఐ అయితే రెపో రేట్ మీద చేంజెస్ చేస్తుందో. సో మనం ఫస్ట్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడదాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఒక కంట్రీలో లైక్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే సర్వీసెస్ కానీ వీటి యొక్క ప్రైసెస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి అనుకుంటే ఆ సిచ్యువేషన్ మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో అలా ఇన్ఫ్లేషన్ వచ్చి లైక్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ కానీ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ కానీ పెరగడానికి రీజన్ ఏంటంటే లైక్ పీపుల్ దగ్గర మనీ మూవ్మెంట్ ఎక్కువ ఉంది. మనీ మూవ్మెంట్ ఎందుకు ఎక్కువ ఉందంటే లైక్ సపోజ్ లైక్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్స్ నుంచి లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దానివల్ల దాన్ని తీసుకొని లైక్ దాన్ని స్పెండింగ్ చేస్తున్నారు. సో దానివల్ల ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రైసెస్ కూడా పెరుగుతాయి. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఏంటి, ఆర్బీఐ అనేది రెపో రేట్ అనేది పెంచాలి. సో ఆర్బీఐ రెపో రేట్ పెంచితే బ్యాంక్స్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతాయి లోన్స్ మీద. సో కాబట్టి ఊరికే టైంపాస్కి లోన్స్ తీసుకోవడం, టైంపాస్ క్రెడిట్ కార్డ్స్ మీద రొటేషన్ చేయడం అది ఆగిపోద్ది. అది ఆగిపోయిందంటే స్పెండింగ్ పవర్ తగ్గుతుంది. స్పెండింగ్ పవర్ తగ్గిందంటే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గిందంటే వాటి యొక్క ప్రైసెస్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే కంట్రీలో ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రైసెస్ మరీ ఓవర్గా పెరిగిపోతున్నాయి అని అనుకుంటే అప్పుడు ఆర్బీఐ చేసే కౌంటర్ మెజర్ ఏంటి అంటే రెపో రేట్స్ని ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటంటే జనాల దగ్గర మనీ మూమెంట్ ఎక్కువగా ఉండడం, ఎక్కువగా అమౌంట్ పైలప్ అవ్వడం, దాన్ని లిక్విడిటీ అంటాం. లేదు అంటే కంట్రీలో మనీ మూమెంట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంది, మనీ సర్క్యులేషన్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ మనీ మూమెంట్ ఏదైతే ఎక్కువగా అవుతుందో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కౌంటర్ మెజర్ ఏం తీసుకుంటుంది ఆర్బీఐ అంటే రెపో రేట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. రెపో రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల జనాల దగ్గర అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఎకానమీలో లైక్ మనీ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. సో సేమ్ థింగ్ దానివల్ల సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది కదా. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక కంట్రీలో లిక్విడిటీ ఎక్కువగా ఉంది, ఎక్కువగా మనీ సర్క్యులేట్ అవుతుంది అంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఎస్ ఇన్ఫ్లేషన్. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ అయినా సరే లిక్విడిటీ అయినా సరే కౌంటర్ మెజర్ చేయాలి. సో లిక్విడిటీ అయినా సరే ఇన్ఫ్లేషన్ అయినా సరే ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న కౌంటర్ మెజర్ ఏంటి అంటే రెపో రేట్స్ని ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ ఈ రెపో రేట్స్ వల్ల కరెన్సీ ఫ్లక్చువేషన్స్, కరెన్సీ వాల్యూ అప్రిషియేట్ అవ్వడం డిప్రిషియేట్ అవ్వడం ఎలా జరుగుతుందో అది కూడా ఒకసారి చూద్దాం. మీరు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, లోన్ తీసుకుంటారా? ఆబ్వియస్గా లోన్ తీసుకుంటాం. ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తామా, లోన్ తీసుకుంటామా? ఆబ్వియస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఈ ఆన్సర్ అందరికి తెలిసిందే కదా, మనల్ని అడుగుతున్నాడు ఏంటి అని అనుకోకండి. ఈ సింపుల్ లాజిక్ వల్లనే
రూపీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అన్న రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. ఇన్వెస్టర్స్లో ఒక కేటగిరీ పర్సన్స్ వచ్చేసి లైక్ ఒక కంట్రీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇంకో టైప్ ఆఫ్ కేటగిరీ పర్సన్స్ వచ్చేసి ఏంటంటే లైక్ మల్టిపుల్ కంట్రీస్, అంటే కంట్రీస్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటాం. ఈ క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏం జరుగుతుందంటే ఏ కంట్రీస్లో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుందో అందులోంచి లోన్స్ తెచ్చుకుంటారు. లైక్ జపాన్ కానీ స్విట్జర్లాండ్ కానీ. జపాన్లో అయితే మొన్నటిదాకా అసలు 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రీసెంట్గానే 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టారు. దాని తర్వాత స్విట్జర్లాండ్ అయితే 0.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి లో ఇంట్రెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి లోన్స్ తెచ్చుకుంటారు. మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటాయో అలాంటి కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ మధ్యలో మార్జిన్ అయితే ఉంటుందో అదే కదా వాళ్ళ ఇన్కమ్. ఫర్ సపోజ్ ఆర్బీఐ అనేది రెపో రేట్స్ పెంచింది అనుకోండి, అంటే మన కంట్రీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? లో అయితే ఇంట్రెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫండ్స్ తెచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రూపీస్లో చేయాలి. రూపీస్ చేయాలంటే రూపీస్ వాళ్ళు కొనుక్కోవాలి. రూపీస్ ఎక్కువగా కొనుక్కుంటున్నారంటే దానికి డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల కరెన్సీ అనేది అప్రిషియేట్ అవుతుంది, అంటే రూపీ వాల్యూ పెరుగుతుంది. లేదు దీనికి క్వైట్ ఆపోజిట్గా ఒకవేళ ఆర్బీఐ అనేది రెపో రేట్స్ తగ్గించింది అనుకోండి, అంటే మన కంట్రీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఈ కంట్రీలో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది, వేరే ఇంకెక్కడైనా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, సో ఈ ఫండ్స్ తీసుకెళ్ళి అక్కడ రొటేట్ చేస్తారు. సో ఫండ్స్ మన కంట్రీ నుంచి తీసేస్తున్నారంటే మన రూపీని మనకి ఇచ్చేసి వాళ్ళ కరెన్సీ అయితే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కువగా రూపీని వదిలేస్తున్నారు. ఎక్కువగా వదిలేస్తున్నారంటే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, రూపీ వాల్యూ పడిపోతుందని అర్థం. సో దీని సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే రెపో రేట్స్ పెరిగితే మన కరెన్సీ వాల్యూ అప్రిషియేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. రెపో రేట్స్ తగ్గితే మన కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ కరెన్సీ వాల్యూ అప్రిషియేట్ అవ్వడం డిప్రిషియేట్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే, ఇదే మెయిన్ రీజన్ కాదు. సో ఈ రెపో రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే మనలాంటి ఇండివిజువల్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద, బాండ్ మార్కెట్ మీద, ఎకానమీ యాజ్ అ హోల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది లైక్ మనకు డీటెయిల్గా తెలుసుకున్నాం. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను అవైలబుల్గా ఉంటాను. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సీఎం.